టీవీ న్యూస్ నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం పర్యటించారు. ఓల్డ్ జీజీహెచ్ లో 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్ BSL-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా 1.25 కోట్లతో నిర్మించిన IPHL ల్యాబ్స్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ CS కృష్ణబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. ఆరోగ్య రంగంలో ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం హెల్త్ సెక్టార్పై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. సీఎం జగన్కి ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనికి కేంద్ర మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఢిల్లీ నుంచి హర్యానా మార్గమధ్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి OCHC డాక్టర్, చండీగఢ్ PGI స్పెషలిస్ట్ డాక్టర్ను టెలికన్సల్టేషన్ ద్వారా సంప్రదించి రోగికి వైద్యం అందించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించానని, పేదలకు వ్యయ ప్రయాసలు లేకుండా అందుతున్న ఇలాంటి సేవలు ఘటనలో ఎంతో సంతృప్తినిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు రోజుకు 3 నుంచి 4 లక్షల వరకు టెలి సేవలు అందించే స్థాయికి వ్యవస్థ పురోగమించిందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా రాష్ట్ర వైద్య రంగ మౌలిక వసతులను బలోపేతం చేసే క్రమంలో శుక్రవారం 2 క్రిటికల్ కేర్ బ్లాక్లను, ఒక BCL-3 ల్యాబొరేటరీకి శంకుస్థాపన చేసుకోవడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 7 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి అనారోగ్యం అనేది పెద్ద సమస్య అని, కోవిడ్ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి పేదవాడికి ఆరోగ్య సేవలు ఉచితంగా అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ధ్యేయమన్నారు. విజయవాడ నగరంలో 23 కోట్ల నిధులతో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం పట్ల పార్లమెంటు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైద్య రంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి పేదవానికి అత్యాధునిక వైద్య సేవలు అందించే వసతులను అందుబాటులోకి తీసుకొచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ CS MT కృష్ణబాబు మాట్లాడుతూ కోవిడ్ అనంతరం భవిష్యత్తులో ఆరోగ్యం పరంగా ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాక్స్ ని ఏర్పాటు చేస్తుందన్నారు. బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబొరేటరీలతో రాష్ట్రంలో ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని స్పెషల్ CS కృష్ణబాబు అన్నారు. Lamp is symbolizes the cosmic force or divine light, knowledge and the destructions of ignorance. आंध्र प्रदेश में आज कई प्रकल्प का शिलान्यास और लोकार्पण के कार्यक्रम में हमारे बीच में उपस्थित राज्य की यशस्वी हेल्थ मिनिस्टर रजनी जी, हमारे सांसद श्रीनिवास जी, हमारी दूसरी सांसद डॉक्टर सत्यावती जी, मल्लारी विष्णु जी, हमारे मेयर भाग्यलक्ष्मी जी, मंच पर उपस्थित सभी सीनियर अधिकारीगण, उपस्थित भाइयों बहनों, आज हमने क्रिटिकल केयर यूनिट का शिलान्यास किया, BSL-3 लैब का शिलान्यास किया और कई इंटीग्रेटेड लैब का लोकार्पण भी करा। दोस्तों, कोई भी राज्य को, कोई भी देश को समृद्ध राष्ट्र बनना है तो देश की प्राथमिकता होनी चाहिए
कि देश के नागरिक स्वस्थ हो। स्वस्थ नागरिक, हेल्दी सिटीजन, हेल्दी सोसाइटी का निर्माण करता है, और हेल्दी सोसाइटी होती है, सारी सोसाइटी, सारा समाज हेल्दी होता है, तो देश को समृद्ध राष्ट्र बनने में मदद करता है। इसलिए మోదీ जी ने हेल्थ सेक्टर को వచ్చేటటువంటి పేషెంట్లకి సరిపోయే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి గారు కూడా అధికారులు కూడా వారికి బ్రీఫ్ చేస్తే దాన్ని కూడా మంజూరు చేసి శాంక్షన్ చేసే విధంగా చేస్తారని చెప్పని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒక వైద్య ఆరోగ్య శాఖ ఒక నూతన శాఖాన్ని ప్రారంభించి పనిచేస్తాం కాబట్టి ఈరోజు విజయవాడ నగరానికి ఈ హాస్పిటల్కి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో లొకేటెడ్ అయినటువంటి హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడం కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా మీరు శాంక్షన్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. I heartfully thank you for giving us this facility here, critical care facility in the whole government hospital here. Actually, this one block was foundation laid in 2018 and now it is there. I think the cellar is over and now you have given 23 crores for this facility, critical care facility. I appreciate you. I thank you on behalf of the people of Vijayawada. Also, I would like to say, on my request, last time when your BJP national president, now the best national president, Nadaji was the health minister, he gave 120 crores for multi-specialty hospital in the government general hospital. For that, the state government gave a gap funding of 30 crores, 150 crores. The very nice facility, multi-specialty facility in Vijayawada has been ready and it has been very helpful during the COVID, sir. Not having infrastructure to deal with it. That is the reason why we lost very precious lives in second wave, where Delta COVID virus has struck us with a lot of respiratory problems and lung infections. Keeping that in mind, the government of India has gone for very massive infrastructure upgradation plan and made many plans like emergency COVID response program, ECRP 1 and 2, and the PM Abhim. Now all these components, critical care blocks, integrated public health labs and BS labs are part of Prime Minister's Ayushman Bharat health infrastructure mission. Especially the support what we have been receiving from the government of Andhra Pradesh, the PM Abhim, which is launched in 2021. The scheme aims to strengthen the health system and institutions, building resilience capable of responding to health emergencies. The substantial allocation of 71.24 crores to Andhra Pradesh under PM Abhim is a testament to the commitment of robust healthcare facilities in the state. Integrated public health laboratories, 13 IPHCs, promoting coordination between health and allied departments, progressing well with 10 completed and 3 underway. Critical care blocks, the construction of 14 CCTs managing emergency and intensive care services is advancing swiftly, contributing significantly to reducing the burden on tertiary care facilities. BSL 3 lab, the establishment of this major milestone in public health lay the foundation stone for the upcoming BSL 3 laboratories designed by the critical element for strengthening of surveillance of infectious disease and outbreak response. The investment in preventive healthcare, Village Ayushman Arogya Mandir, an investment of 1692 crores in establishment of 10,032 village Arogya Mandirs, emphasizing preventive healthcare accessibility.